విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఈ ఫోటో ఎవరిదన్నయ్యా? తెలీదురా. తెలియకుండానే ఇంత అందంగా ఎలా గీసావు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ ఊహా సుందరి నా కళ్ళలో కనిపిస్తుంది. ఇంతవరకు తన ముఖం నా కళ్ళకి కనిపించలేదు. అందుకే ఫోటోని ఇలా వెనక వైపు నుంచి గీశాను. అంటే తను నీ మనసు లోతుల్లో ఉందనే కదా అర్థం. నేను నీకు అలా చెప్పలేదే. నువ్వు చెప్పకపోయినా నీ చేతలు చెప్తున్నాయి. నువ్వు అమ్మాయి గురించి వెతుకుతున్నావు, తను ఎప్పుడు కనిపిస్తుందో అని పరితపిస్తున్నావు. కల్లో అయినా ఆ రూపాన్ని చూడాలని ఎన్నో కలలు కంటున్నావు. అవన్నీ ప్రేమ కాదంటావా? దాన్ని ప్రేమ అంటారని నువ్వు చెప్పేంతవరకు నాకు తెలీదు. చూడన్నయ్య, నువ్వేం చిన్నపిల్లాడివి కాదు, నాకన్నా పెద్దవాడివి. నేను అల్లరి పనులు చేసినా నువ్వు చాలా పద్ధతిగా ఉంటావు. కానీ నీ మనసులో ఒక రూపాన్ని పెట్టుకుని అత్త కూతుర్నే పెళ్లి చేసుకుంటానని అమ్మకు మాటిచ్చావు. అది నిలబెట్టుకోగలనని అనుకుంటున్నావా, లేక ఎప్పటికైనా మాట తప్పొచ్చని నిర్ణయించుకునే మాటిచ్చావా? అభి, మనం మాట తప్పే వంశంలో పుట్టలేదురా. అత్తకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని అమ్మ కోరుకుంటుంది. ఆ మాట నిలబెడతానని నేను అమ్మకు మాటిచ్చాను. మరి ప్రేమ గురించి అంత గొప్పగా వర్ణించావు అంటే పెళ్లి చేసుకునే అమ్మాయికి నీ మనసులో అంత గొప్ప స్థానం ఉండాలి కదా. నీ మనసులో ఇంకో వ్యక్తి ఉన్నప్పుడు భూమికి స్థానం ఎలా ఉంటుంది? అది ద్రోహం కదా? రే, ప్రేమంటే ఒక అమ్మాయితో జీవితాన్ని పంచుకునేదే కాదు, ఆ అమ్మాయిని ఆరాధించేది కూడా. మనసారా చేసే స్నేహం కూడా ప్రేమేరా. ఐ లవ్ యూ అంటే పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ప్రేమ అని అందరూ అనుకుంటారు. కానీ ప్రేమ రకరకాల రూపాల్లో ఉంటుంది. వయసులో ఉన్న అబ్బాయి వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే అది జీవితాన్ని పంచుకోవడానికి తప్ప జీవితాంతం స్నేహితులుగా మిగిలిపోవడానికి కాదన్నయ్య. నీ మనసును చంపుకుని నువ్వు నాకు ఈ మాటలు చెప్పక్కర్లేదు. రే అభి, నాకే తెలియకుండా ఆ అమ్మాయి నా కల్లోకి ఎందుకు వస్తుందో తెలీదు. నేను తన్ని చూడాలని ఎందుకు తప్పిస్తున్నానో కూడా నాకు తెలీదు. కానీ ఆ రూపాన్ని ఎప్పటికైనా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. దాన్నే ప్రేమ అని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. కాదు అని చెప్పడానికి ఒక్క కారణమైనా ఉందా? అభి, నిజానికి నా డ్రీమ్ గర్ల్ ఉందో లేదో నాకు తెలీదు. నిజంగా ఎక్కడైనా ఉంటుంది అని నా మనసు కనిపిస్తుంది. అలా తను ఎదురైన రోజు, నా కల్లో ఉన్న అమ్మాయి నా కళ్ళ ముందు నిలబడిన రోజు తనతో స్నేహం చేస్తాను. జీవితాంతం తన్ని చూస్తూ బతికేస్తాను. అంతేకాని అది ప్రేమ అని మాత్రం నేను అనను. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అది ప్రేమే అయినా సరే, మా ఇద్దరి మధ్య ఒక స్నేహానికి దారి తీసే ప్రేమే అవుతుందేమో, కానీ మేం కలిసే ప్రేమ కాకపోవచ్చు. తను ఎదురైన రోజు నీ మనసు చెప్తుంది తను నీతోనే ఉండాలని. తను కనిపించిన రోజున నీ గుండె చప్పుడు తన పేరు పలుకుతుంది, నీ జీవితంలో తనే ఉండాలని. అప్పుడు నీ నిర్ణయం మారొచ్చు. అందుకే తొందరపడి మాటిచ్చావేమో అని నేను అనుకుంటున్నాను. రే, నాకు ఇప్పటికీ గుర్తుందిరా, అత్త మనల్ని అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించేది. అలాంటి అత్త ఒక కోరిక కోరింది, అది కూడా తన కూతురు నా భార్య కావాలి అని. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ నాకు ఆ మాట చెప్తూనే ఉంది. అమ్మ చెప్పిందనే కాదు, అమ్మ మీద ఉన్న అభిమానంతో నేను కూడా నిర్ణయించుకున్నాను, నేను ఎప్పటికైనా తాళి కట్టేది అత్త కూతురు మెళ్ళలోనే. అంతకు మించి నా మనసులోకి ఎలాంటి ప్రేమ రాదు, ఇంకొక అమ్మాయి కూడా కనపడదు. ఈ రూపాన్ని చూడాలన్న కోరిక కేవలం తపనే కానీ ప్రేమ కాదు. మా అన్నయ్యని ఇంతలా వేధిస్తున్న నువ్వు నిజంగానే ఉన్నావా, లేకపోతే ఊహగానే మిగిలిపోతావా?
అమ్మా, నీకోసం మన ఊరిలో ఎదురు చూస్తున్నాను. నా కన్న కూతురు నా పుట్టింటికి కోడలిగా మారే క్షణం కోసం నిరీక్షిస్తున్నాను. అమ్మా దక్ష, అమ్మా దక్ష, నువ్వు కోరుకున్న కల నెరవేరడం కోసం వేచి చూస్తున్నావని నాకు తెలుసమ్మా. నీకిచ్చిన మాట కల్లో కూడా మర్చిపోనమ్మా. నీ కూతురు కళ్యాణం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ఆ మట్టికి దూరంగా ఊపిరున్న బొమ్మల్లాగే బతుకుతున్నాము. ఇంకా కొద్ది రోజుల్లోనే మేము బొబ్బిలికొస్తామని నీకు మాటిస్తున్నాను. ఈ టైంలో వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటి విషయం? ఇంత రాత్రి ఫోన్ చేసావు? నిద్రపోతున్నా సడన్గా నిద్ర లేచి హాల్లోకి వచ్చింది. దక్షమ్మ ఫోటో చూస్తూ తొందరలోనే మేము బొబ్బిలి వచ్చేస్తాము, నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఫోటోతో చెప్పడం నేను విన్నాను సార్. వీళ్ళంతా అక్కడికి రావడానికి సిద్ధపడ్డట్టున్నారు. ఇంకా ఏ క్షణమైనా వాళ్ళు ఆ ఊరు వస్తారని నాకు అర్థమైంది సార్. ఈ ఊరికి రావాలని ఆవిడ తొందరపడుతుందని నాకు తెలుసు. కానీ ఇక్కడ వాళ్లకు స్థానం లేదని, ఎప్పటికీ ఈ సంస్థానం మాదేనని ఆవిడికి తెలీదు. సరే, రావాలని ఆశపడుతున్నారు కదా, ఆ కళని ఎలా నెరవేర్చాలో నాకు తెలుసు. సరే సార్, ఈ మాట మీకు చెబుదామనే మీకు ఫోన్ చేశాను. ఉంటాను. నీకు అప్పగించిన పనిని ఇంత అద్భుతంగా నెరవేరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అనుక్షణం వాళ్ళని కనిపెడుతూ ప్రతి విషయం నాకు తెలియచేస్తూ ఉండు. అలాగే సార్, అది నా డ్యూటీ. అత్తయ్య, సొంత ఇంటికి వచ్చేయాలని మీ కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కలలో కూడా కోరుకుంటున్నారా? రండి, మీకు ఎలాంటి స్వాగతం లభిస్తుందో చూద్దురు గాని.